మంత్రశక్తి అనే చందమామ కథ చెప్పుకుందాం. భైరవపుర జమీందారైన భైరవేశ్వర రాజావారు పెద్ద విందు ఏర్పాటు చేశారు. అందుకు కారణం వారు ఏ యుద్ధంలోనూ గెలవడం మాత్రమే కాదు, వారి పందెపు గుర్రాల్లో ఒకటైన మేనక గొప్ప పందెం గెలిచింది. ఊళ్ళో అందరినీ రాజావారు విందుకు ఆహ్వానించారు. పందాలలో ఆసక్తి అలవాటు ఉన్న వారందరూ విందుకు వచ్చారు. వైభవంగా విందు జరిగిపోతోంది. రకరకాల ఆహార పదార్థాలతో, ఘాటైన పానీయాలతో గుమ్మెత్తిపోయి వచ్చిన వారంతా గుక్క తిరకుండా మాట్లాడుతూ కడుపులు చెక్కలయ్యేటట్టు నవ్వేస్తున్నారు. ఉన్నట్టుండి ఒక మూల బయలుదేరిన చిన్న కలకలం పెద్ద గలాబాగా మారింది. కోరమీసం అటు తిప్పి చూశాడు రాజుగారు. కళ్ళు పెద్దవి చేసి తిలకించారు దివాంజీ. చాలా ప్రమాదం, ప్రాణాంతకం కూడా అంటూ భగవతిరావు బల్లగుద్ది చెబుతున్నాడు. నీ మంత్రతంత్రాల్లో, భూత వైద్యాల్లో నాకు కొంచెం కూడా నమ్మకం లేదు అంటూ మోహనరావు ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. వారి చుట్టూ చేరారు విందుకు వచ్చిన వారు. రాజావారు దివాంజీ వంక చూశారు. దివాంజీ చాలా కాలం నుంచి ఆ స్థానంలో ఉంటున్నవారు కనుక రాజావారి చూపులలో ఉండే ఆంతర్యాన్ని ఇట్టే గ్రహించి వేశారు. ఆయన లేచి భగవతిరావు, మోహనరావు ఉన్న బల్లను సమీపించాడు. చుట్టూ చేరిన వారు నమ్రతగా పక్కకు తప్పుకొని దారి చేశారు. ఏమిటి తగవు అని అడిగాడు దివాంజీ. మంత్రతంత్రాల్లో ఈయనకు నమ్మకం లేదట అంటూ ఉరిమి చూశాడు భగవతిరావు మోహనరావు వంక. అంతేనా అన్నట్టు దివాంజీ మోహనరావు మొహంలోకి చూశాడు. లేదు, నేను నమ్మను, చచ్చినా నమ్మను అన్నాడు మోహనరావు. నిదర్శనం చూపితే మీ శక్తిని నమ్మవచ్చు అని సలహా చెప్పారు దివాంజీ. భగవతిరావు దిగాలు పడ్డాడు. చేతులు నులుముకుంటూ మంత్రతంత్రాల్లో, గజకర్ణ గోకర్ణ విద్యలలో దివాంజీ గారికి నమ్మకం లేదన్నమాట అన్నాడు సంగిగా. నా నమ్మకంతో ఏం పని? నమ్మకం లేని మోహనరావును మీ తంత్రశక్తి వల్ల, మీ మంత్రశక్తి వల్ల ఏ పిల్లిగానో కుక్కగానో మార్చేయండి అన్నాడు దివాంజీ. పక్కకు తిరిగి కుడి కన్ను అదోలా ఎగరవేశాడు మోహనరావును ఉద్దేశించి. నాకు తెలిసినవి అలాంటి మంత్రాలు కాదు, పచ్చి మలయాళ మహమ్మారివి. తరువాత ఏమనుకున్నా? మోహనరావు మధ్యలోనే భగవతిరావు మాటలకు అడ్డుపడి, అయితే నన్ను కుక్కగానో పిల్లిగానో మార్చగలవన్నమాట అన్నాడు. పిల్లిగానో కుక్కగానో మాత్రమే కాదు, కావాలంటే ఎలుగుబంటిగా కూడా మార్చివేయగలను. అయితే ప్రతిదానికి సమయం అంటూ ఉంది అన్నాడు భగవతిరావు దివాంజీ వంక చూస్తూ. దివాంజీ నివ్వెరపోయిన వాడిలా కళ్ళు తేలవేస్తూ చూశాడు. ఇంకా చీకటి పడేందుకు అరగంట మాత్రమే ఉంది. చీకటి పడగానే భగవతిరావు గారు మంత్రశక్తి వల్ల మోహనరావు గారిని ఎలుగుబంటిగా మార్చేస్తారు. విందుకు వచ్చిన వారంతా అప్పటి వరకు ఇక్కడే ఉండి వేడుక చూడాలని నా అభిలాష అంటూ దివాంజీ అక్కడి నుంచి వెళ్ళి రాజావారి పక్కన కూర్చున్నారు. విందుకు వచ్చిన వారంతా గుసగుసలు ప్రారంభించారు. భగవతిరావుకు మంత్రతంత్రాల్లో ఉన్న శక్తి సామర్థ్యాలను గురించి ఎవరికి తోచినట్లు వారు అనేక విధాలుగా వాదించుకున్నారు. దివాంజీ మోహనరావును పక్కకు పిలిచి ఏదో మాట్లాడారు. తరువాత ఆస్థానపు అడవి జంతువుల పాలనకు ముఖ్యుడైన భుజంగాన్ని పిలిపించి ఏదో చెప్పారు. చీకటి పడుతోంది. భగవతిరావుకు ఎదురుగా కూర్చుని మోహనరావు ఏదో ఆలోచిస్తున్నాడు. భగవతిరావు తల పంకిస్తూ నొసలు ముడివేస్తూ నానాయాతన అనుభవిస్తున్నాడు. కోర మీసానికి పురి పెడుతూ రాజావారు కదలక మెదలక అంతా చూస్తూ కూర్చున్నారు. దివాంజీ మోహనరావు దగ్గరకు వచ్చి, మీరు భగవతిరావు గారి మంత్రశక్తిని శంకించి సవాలు చేశారు కనుక మీ మాట మీద నిలబడాలి. అదిగో ఆ గదిలోకి పదండి అంటూ మోహనరావును పక్కన ఉన్న ఒక గదిలోకి నడిపి తాళం వేశారు. భగవతిరావు బిత్తరపోయాడు. దివాంజీ అతడి భుజం మీద చేయి వేసి, ఇక కానివ్వండి, మీ శక్తి మీద నమ్మకం లేని వాళ్లకు మహిమ చూపి సరైన శాస్తి చెయ్యండి. మోహనరావును ఎలుగుబంటిగా మార్చివేయండి అన్నాడు. నేనా నేనా అంటూ భగవతిరావు వెలవెలబోయాడు. అవును మీరే,
తగిన శాస్తి చెయ్యండి అని అంటూ దీవాంజీ తిరిగి రాజావారి పక్కన కూర్చున్నాడు. భగవతిరావు తల వంచుకుని తనలో తను గొనగసాగాడు. మోహనరావు బంధింపబడిన గదిలో నుంచి పెద్ద ఓండ్రింపు వినబడింది. అందరితో పాటు భగవతిరావు భయకంపితుడయ్యాడు. శభాష్ అంటూ దీవాంజీ లేచి నిలబడ్డాడు. భుజంగాన్ని పిలిచి గది తాళం తీయమన్నాడు. ఆశ్చర్యం! తలుపు తాళం తీయగానే ఏనుగంత ఎలుగుబంటి వెనక కాళ్ళ మీద నిలబడి ఓండ్ర పెట్టడం అందరికల్లా పడింది. భగవతిరావు గారి మంత్రశక్తిని గురించి ఇక ఎవ్వరికీ అనుమానం లేదనుకుంటాను. అనుమానించిన మోహనరావు గారికి తిరిగి మానవ స్వరూపం పొందగానే అనుమానరాహిత్యం అవుతుంది. భేష్, చాలు, ఇక ఎలుగుబంటిని మోహనరావుగా మార్చండి అన్నాడు దీవాంజీ. భగవతిరావు కంపించిపోతూ ఆయన్ని ఎలుగుబంటిగా మార్చింది నేను కాదు అన్నాడు. రాజావారు చురక తిన్నవాడిలాగా చటుక్కున లేచి నిలబడ్డాడు. ఈ కోటలో ఇలాంటివేవీ సాగవు. మనుషుల్ని ఎలుగుబంట్లుగా మార్చి వాటిని అలాగే వదలమంటే ఎంత ప్రమాదమో అందరికీ తెలిసిందే. వాటికి మనిషి తెలివితేటలు, ఎలుగుబంటి బలము ఉంటుంది గనక మనమంతా నాశనమైపోతాము. ఒక్క 5 నిమిషాల్లో తిరిగి ఎలుగును మనిషిగా మార్చకపోతే భగవతిరావు గారు రేపటి సూర్యోదయాన్ని చూడలేరు అంటూ గంభీరంగా చెప్పి రాజావారు తిరిగి కూర్చున్నారు. 5 నిమిషాల కాలము మందంగా గడిచిపోయింది. రాజావారు కొరకొరలాడారు. దీవాంజీ చురచుర చూస్తూ భగవతిరావును సమీపించి భుజం గట్టిగా పట్టుకున్నాడు. తిరిగి మనిషిగా మార్చే శక్తి లేనివాడివి మోహనరావు గారిని ఎలుగుబంటిగా ఎందుకు మార్చావు అని గద్దించాడు. భగవతిరావు ఒళ్ళంతా చెమటలు పోశాయి. దీనంగా ఆయన్ని ఎలుగుబంటిగా మార్చింది నేను కాదు. నా దగ్గర అంత మంత్రశక్తి లేదు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఏదో పొట్ట కోసం అవి ఇవి చెప్పి బతుకుతున్నాను అన్నాడు నిట్టూరుస్తూ. విందుకు వచ్చిన వారి వంక చూస్తూ దివాంజీ, విన్నారా భగవతిరావు మాటలు అన్నాడు. విన్నాం విన్నాం అనే కేకలు మారుమోగాయి. మళ్ళీ భుజంగాన్ని పిలిచి గది తలుపులు తాళం వేయమన్నాడు. ఓండ్ర పెడుతూ ఉన్న ఎలుగుబంటిని అవతలికి అదిలించి భుజంగం గది తలుపులు మూసి తాళం వేశాడు. 4-5 నిమిషాల సేపు గది వంక రెప్ప వాల్చకుండా చూసి తనే స్వయంగా తాళం తీసి తలుపు తెరిచాడు దీవాంజీ. వారెవ్వా అన్నారు అందరూ. మోహనరావు నిబ్బరంగా నిలబడి అందరి వంక చూస్తున్నాడు. భగవతిరావు మరి ఆ ప్రాంతాల్లో కనబడనే లేదు. విందుకు వచ్చిన జనమంతా దీవాంజీ మంత్రశక్తిని గూర్చి ఎంతగానో పొగిడారు. ఆంతర్యం తెలిసిన మోహనరావు, భుజంగం, రాజావారు మాత్రం నాటకం రక్తి కట్టించినందుకు దీవాంజీ తెలివితేటలను మెచ్చుకొని ఊరుకున్నారు. కథ సమాప్తం. శుభం.